గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బంగారం ఎవరైనా అమ్మాలనుకుంటే కొనుక్కోవడానికి చాలా మంది ఉన్నారు. వి గోల్డ్కి ఎందుకు రావాలి? కస్టమర్ ఒక రిక్వైర్మెంట్ మా టాప్ ప్రయారిటీ. ప్రెసెంట్ ఆ రోజు ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైజే మేము మీకు ఇస్తాం. ప్యూరిటీ ఎంత, దీనికి ఎంత వస్తుందో ఆ కోట్ చేసిన ప్రైస్ మీకు నచ్చితే ఇమీడియట్ గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నా క్యాష్ అన్నా రెండిట్లో ఏదైనా చేసేస్తాం. మీరు నలుగురు దగ్గర ఎంక్వైరీ చేసానంటే 99% ఆఫ్ ద టైమ్స్ కస్టమర్ మా దగ్గరికే రిటర్న్ వస్తాడు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ వి గోల్డ్ కి డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ రాజశేఖర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడాలి రాజశేఖర్ గారితో. అంటే లైక్ ఈ గోల్డ్ మనం ఏదైనా అమ్మాలనుకుంటే ఈ వి గోల్డ్కి ఎందుకు వెళ్ళాలి అనే దాని మీద క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? వెరీ గుడ్. యా సార్, చాలామంది బంగారం అంటే ఎవరైనా అమ్మాలనుకుంటే కొనుక్కోవడానికి చాలామంది ఉన్నారు. బట్ వి గోల్డ్కి ఎందుకు రావాలి? మేము వీఆర్ ది మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ ఇన్ ది మార్కెట్, ఇన్ ది బిజినెస్. మమ్మల్ని మేము ఐ వుడ్ సే వీఆర్ ది నెంబర్ 1. అంటే దానికి ఒక రీజన్ ఉంది. మేము ఏ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు, మీ బంగారాన్ని మేము కొనుక్కుంటున్నాం. అందులో నేను ఇంత కాన్ఫిడెంట్గా వీఆర్ ది నెంబర్ 1 ఎందుకు అంటున్నానంటే కస్టమర్ ఒక రిక్వైర్మెంట్ మా టాప్ ప్రయారిటీ. సో నేను ఈ నెంబర్ 1 వీఆర్ ది అన్డిస్ప్యూటెడ్ కింగ్స్ ఇన్ ది మార్కెట్ అని బల్ల గుద్ది చెప్పగలుగుతాను. ఎందుకంటే మా టర్న్ ఓవరు, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ కౌంటు, నెంబర్ ఆఫ్ కాల్స్ ఇన్ ఏ డే, అండ్ ఒక్కసారి కస్టమర్ మా దగ్గరికి వస్తే కస్టమరు కంప్లీట్గా సాటిస్ఫై వెళ్ళిన ఇన్స్టెన్సెస్ మెజారిటీ. ఓకే. అండ్ కస్టమర్ రెఫర్ చేయటం, వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళు ఎప్పుడైనా అవసరం వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చేయటం చాలా రెగ్యులర్గా జరిగే ప్రాక్టీస్ ఇది మా దగ్గర. అవునవును, అది మెయిన్. ఇది నేను చెప్పేది వీఆర్ ది నెంబర్ 1 అనేసి ఒక స్టాట్స్, ఒక డేటా, నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఇన్ ఏ డే. ఒకసారి కస్టమర్ కాల్ సెంటర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఒక ప్రైస్ కోట్ చేసిన తర్వాత ఆయన ఒకవేళ సాటిస్ఫై ఉంటే అప్పటికప్పటికి మా ట్రాన్సాక్షన్ అయిపోతుంది. లేకపోతే మేము చెప్తాం, అరే మాకు ఇంకా బెటర్ ప్రైస్ వస్తుందేమో అంటే ప్లీజ్ గో హెడ్, మీరు నలుగురు దగ్గర ఎంక్వైరీ చేశానంటే 99, నేను ఇట్లా ఊరికే ఎవరైనా చెప్పొచ్చు, ఇది 99% ఆఫ్ ద టైమ్స్ కస్టమర్ మా దగ్గరికే రిటర్న్ వస్తాడు. ఎందుకంటే వీ గివ్ ది బెస్ట్ ప్రైస్. బెస్ట్ ప్రైస్ ఇన్ ది మార్కెట్. ఈ బిజినెస్ లో వి గివ్ ది బెస్ట్ ప్రైస్. ఓకే. అంటే కస్టమర్స్ ఏం కోరుకుంటుంటారు సార్ నార్మల్గా ఎక్కువగా మీ దగ్గర? కస్టమర్ ఆబ్వియస్ గా బెస్ట్ ప్రైస్ కోరుకుంటాడు, ఇంకేముంటుంది. హీ వాంట్స్ ది బెస్ట్ ప్రైస్ ఫర్ హిస్ ప్రోడక్ట్. మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బంగారం తీసుకుంటారు, లేకపోతే వాళ్ళ మీ దగ్గరికి వచ్చి బంగారం అమ్ముతారా? రెండు ఆప్షన్స్ ఉన్నాయమ్మా. వన్స్ యూ గివ్ ఏ కాల్, మీరు కాల్ ఇచ్చిన తర్వాత మా ప్రాపర్ ఎంక్వైరీ, మా స్క్రూటినీ, మా కేవైసీ నార్మ్స్ ప్రకారం అన్నీ ఫాలో అయిన తర్వాత, కస్టమర్ యొక్క హౌస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కస్టమర్ మా దగ్గరికైనా రావచ్చు. మా దగ్గర క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంది, మేము కావాలంటే మీ ఇంటి దగ్గర కూడా కస్టమర్ని పంపిస్తాం. ఓకే. అంటే జనాలు వి గోల్డ్ని ఇంత నమ్మడానికి కానీ, లేకపోతే ఒకసారి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు రికమెండ్ చేయడానికి కానీ, అంటే ఇలా వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలంటే చాలా కష్టం. ఓకే, ఏ బ్రాండ్కి వెళ్ళినా వెళ్ళి అరే దానికి వెళ్ళి అది బాగుంటుంది అని చెప్పడం, అదొకటి ఉంటే చాలు మనం ఒక బిజినెస్లో సక్సెస్ అయినట్టే. అలాంటి పొజిషన్ మీకు రావడానికి మెయిన్ రీజన్ ఏమైనా ఉందా? మా కంపెనీ యొక్క టాప్ ప్రయారిటీ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ని ది బెస్ట్ ప్రైస్ ఫర్ యువర్ ప్రోడక్ట్. ఫైనల్ గా మీరు బంగారం అమ్ముకుంటున్నారమ్మా, యూనో సెల్లింగ్ ఏ స్మాల్ థింగ్, ఏదో చిన్న విషయం కాదు. బంగారం మీకు ఎమోషనల్ అటాచ్మెంట్, సెంటిమెంట్ అటాచ్మెంట్స్ అన్ని ఉన్న ఒక వస్తువుని మీరు అమ్ముకుంటున్నారు. సో మీరు బెస్ట్ ప్రైస్ కోరుకుంటారు, మేము ఫైనల్ గా ఇచ్చేది బెస్ట్ ప్రైస్. మా ప్రొసీజర్ కూడా ఫాస్ట్. మీకు క్యాష్ కావాలన్నా, మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావాలన్నా, ఏది కావాలన్నా మా స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఎమ్మటే చేసేస్తాం. ఇది అచ్చా, మొత్తం అంతా ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంది. వెంటనే ఫోన్ చేస్తే మీ పర్సన్స్ వచ్చి అలా అలా ఏమైనా ఉందా? అదే మేము మొత్తం ఎంక్వైరీ అంత టెస్ట్, మీ బంగారం టెస్ట్ చేసిన తర్వాత మాకు ఒకసారి అష్యూరెన్స్ వచ్చింది ఈ బంగారం మీదే, ఈ బంగారం ఒక ప్యూరిటీ ఎంత, దీనికి ఎంత వస్తుందో ఆ కోట్ చేసిన ప్రైస్ మీకు నచ్చితే ఇమీడియట్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నా క్యాష్ అన్నా రెండిట్లో ఏదైనా చేసేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు గోల్డ్ తీసుకొని వచ్చి ఏమైనా బిల్లు కానీ అలాంటివి ఏమైనా చూపించాలా సార్? అదే ఆ ఎంక్వైరీ పార్ట్ మాకు ఈ అష్యూరెన్స్ రావాలి, ఈ బంగారం మీదే, మీ యొక్క ప్రోడక్టే. అందుకని హౌస్ వెరిఫికేషన్, కేవైసీ నార్మ్స్, బిల్స్ కూడా కావాలి. మరీ పాత బంగారం కొన్నిసార్లు ఛాన్సెస్ ఉన్నాయి బిల్స్ లేకపోవడానికి. అందుకని ఈ ప్రొసీజర్ని మొత్తం ఫాలో అయ్యి ఒకసారి మాకు ట్రస్ట్ ఈ బంగారం మీదని తెలిసిన తర్వాత మీకు మేము కోట్ చేసిన ప్రైస్ మీరు సాటిస్ఫై అయితే ఫాస్ట్గా ఇమీడియట్గా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓకే సార్, ఇంకోటి చాలామందికి అంటే మీరు వాళ్ళు గోల్డ్ని
ఒకవేళ ఇంతకు ముందు ఎప్పుడైనా ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ కొనుక్కుంది కూడా మీరు ఆ గోల్డ్ మీ దగ్గర తీసుకుని వస్తే ప్రెజెంట్ రేట్ ఇస్తున్నారంట, అది దానివల్ల మీకు ఏం లాభం? అంతేగమ్మా, మీరు 4 ఏళ్ల క్రితం కొన్న గోల్డ్కి 4 ఏళ్ల క్రితం గోల్డ్ ఇస్తారంటే మీరు ఎందుకు ఒప్పుకుంటారు? ప్రెసెంట్ ఆ రోజు ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైజే మేము మీకు ఇస్తాం. అంటే ఆ ప్యూరిటీ టెస్ట్ చేసి దాంట్లో ఏమన్నా స్టోన్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఎంత తీసేయాల్సి వస్తుందో ఇదంతా చెప్పి దాన్ని వే చేసి ఆ గ్రామ్స్ వే చేసిన తర్వాత ప్యూరిటీ ఎన్ని క్యారెట్స్ ఉందో అది చెప్పి మీకు చెప్పిన తర్వాత మీకు ఏం ప్రైస్ వస్తుందో ఆర్నమెంట్ ఫామ్లోనే కొంటాం. ఇది బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఆర్నమెంట్ ఫామ్లోనే కొంటాం. మేము ఏ రకమైన మెల్టింగ్ చేయము. మీరు ఒకసారి మీ ఆర్నమెంట్ తెచ్చిస్తే మీ ఆర్నమెంట్కి ఇంత వస్తుంది మీరు కన్విన్స్ అయిన తర్వాత ఈ ప్రైస్కి, దాని తర్వాతే మేము తీసుకుంటాం మీ మీ యొక్క ఆర్నమెంట్. లైక్ ఏదైనా ఒక స్టోర్కి మనము ఒక 22 గ్రామ్స్ ఏదో నేను ఒక రింగో ఆర్ ఒక చైన్ ఒకటి కొనుక్కున్నా, అది వెళ్ళి ఇంకో బంగారం షాప్ దగ్గరికి వెళ్ళి నేను ఇస్తే అందులో 2 గ్రామ్స్ పోయిందని లేకపోతే 1 గ్రామ్ పోయిందని ఇలా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. కరిగించాకే వాళ్ళు తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీ దగ్గర అలా కరిగించడం అలాంటి ఆప్షన్స్ ఏమి లేవు? ఏమీ లేవు. మీ ఆర్నమెంట్ ఫామ్ని ఏ రకమైన మాల్ ప్రాక్టీస్ లేదు ఇందులో మా దగ్గర. మీ ఆర్నమెంట్ మీ ఆర్నమెంట్ తెచ్చిచ్చిన తర్వాత మీ ఆర్నమెంట్నే మేము బై చేసుకుంటాం. బై చేసుకుని మీకు ఒక ప్రైస్ కోట్ చేస్తాం. మీరు ఆ ప్రైస్కి సాటిస్ఫై అయిన తర్వాతే మేము తీసుకుంటాం అది. సరే, ఈ మధ్యకాలంలో లైక్ ఈరోజు ఒక 2 డేస్ 3 డేస్ బ్యాక్ గోల్డ్ రేట్ అనేది కొంచెం డౌన్ అయిందనమాట. అంటే కొంతమంది దీని మీద గోల్డ్ మీద అవగాహన ఉన్న కొన్ని వ్యక్తులు ఇలా వచ్చి లైక్ ఇంకా గోల్డ్ రేట్ తగ్గుతుందే కానీ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ, ఎవరైనా అమ్మాలనుకుంటే ఈ టైంలో అమ్ముకోండి అని చెప్పి కొన్ని వీడియోస్లో పెట్టడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్? మా దగ్గర కూడా కొందరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఆ ఎక్స్పర్ట్ అడ్వైస్ ప్రకారం మాకున్న ఇన్ఫర్మేషన్, దిస్ ఈజ్ అగైన్ ఏ స్పెక్యులేటివ్ థింగ్, అంటే గ్యారంటీగా నేను చెప్పలేను, బట్ మా రికమెండేషన్స్ వుడ్ బి ప్రైస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు అవసరం ఉంటే దిస్ ఇస్ ద రైట్ టైం, మీరు అమ్ముకోవడానికి రైట్ టైం, మీకు అవసరం ఉంటే. మీరు ప్యూరిటీ కానీ ఇవి కానీ ఎలా చెక్ చేస్తారు సార్? నార్మల్గా ఇది 22 క్యారెట్స్, ఇది 18 క్యారెట్స్, అవన్నీ మా దగ్గర ఓ ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉంది, ఒక జర్మన్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఉంది. ఆ ఎక్విప్మెంట్ ద్వారా మేము దాన్ని యొక్క వెరిఫికేషన్ చేస్తాం. మొత్తం ఏ క్వాలిటీ, ఏం ప్యూరిటీ ఆఫ్ బంగారం అనేది మేము దాని ప్రకారం టెస్ట్ చేస్తాం. ఏ సందర్భాలు అండి, ఏ సమయంలో మీ దగ్గరికి మా బంగారం అమ్మడానికి మీ దగ్గర అమ్మాలి అనుకుని వస్తూ ఉంటారు? నార్మల్గా ఎలాంటి సమయంలో, ఎలాంటి సందర్భాల్లో వస్తుంటారు మీ దగ్గరికి? రకరకాల రిక్వైర్మెంట్స్, కొందరు హాస్పిటల్, మ్యారేజ్, ఎడ్యుకేషను, ఫారెన్ ఎడ్యుకేషను, లేకపోతే హైయర్ ఎడ్యుకేషను, ప్రాపర్టీ కొనుక్కున్న స్టోరీస్, చాలా పాజిటివ్ స్టోరీస్ ఉన్నాయి. సర్టన్ కొద్దిగా నెగిటివ్ అంటే కైండ్ ఆఫ్ హాస్పిటల్ రిక్వైర్మెంట్స్, అర్జెంటుగా హాస్పిటల్కి. మా దగ్గర చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. మా కంపెనీ మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ హాస్పిటల్ లాంటి ఆ సమయాల్లో అసలు మేము జీరో మార్జిన్స్, లేకపోతే కొన్నిసార్లు నష్టాల్లో కూడా కొనుక్కునే ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. ఉన్నాయి, ఎందుకంటే మాకు తెలుసు, బికాస్ వాళ్ళు ఎంత కష్టాల్లో ఇట్లాంటి రకరకాల చాలా పాజిటివ్ స్టోరీస్ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం, ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం ప్రాపర్టీ కొనుక్కుని సంపాదించుకున్న వాళ్ళు, ఇట్లాంటివి కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. సో ఆల్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ దేర్. ఓకే, ఈ బిజినెస్లో మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ స్క్రూటినీ అంతా జరిగిన తర్వాత దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ దొంగ బంగారం, అంటే ఒక దొంగని ఐడెంటిఫై చేయలేకపోవడం. మా దగ్గర అటువంటి స్టోరీస్ కూడా జరిగాయి. బికాజ్ మేము అన్ని రకాలుగా స్క్రూటినీ చేస్తాము, అన్నీ చేస్తాము, బట్ హ్యూమన్ ఎర్రర్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఒక మనిషిని, ఎందుకంటే మొగుడు పెళ్ళాల్లాగా వచ్చేసి దొంగలు అన్ని రకాలు చెప్పానుగా, చాలా స్టేజెస్ ఆఫ్ స్క్రూటినీ జరుగుతుంది. ఇంటికి వెళ్తాము, అన్నీ చేస్తాము. ఫ్యూ ఇన్స్టెన్సెస్ దొంగతనం జరిగిన బంగారం కొనుక్కుని మేము ఇబ్బంది పడ్డ స్టోరీస్ కూడా ఉన్నాయి. కస్టమర్ ఒక రిక్వైర్మెంట్, కస్టమర్ని టాప్ లెవెల్లో సాటిస్ఫై చేయడానికే మా టాప్ ప్రయారిటీ. సో ఛాలెంజ్ కస్టమర్ని సాటిస్ఫై ఎట్లా చేయాలి, ఈ దొంగది అపార్ట్ ఫ్రమ్ ది దొంగతనం కాకుండా, దీనికి టాప్ ప్రయారిటీ ఇస్తాము. ఫాస్ట్గా సర్వీసు చాలా, అంటే మా స్టాఫ్ మీ దగ్గరికి వచ్చినా, మీరు మా దగ్గరికి వచ్చినా, చాలా నేను రోజు మా స్టాఫ్ని పిలిచి నేను చెప్పే మాట, కస్టమరు అమ్ముకోవటానికి మళ్ళీ చెప్పాను నేను, ఎమోషనల్గా, సెంటిమెంట్గా. ఇప్పుడు ఇమాజిన్ మీ ఇంట్లో మీరు బంగారం అమ్మాలి, మీ మదర్ దగ్గరది కానీ, ఫ్యామిలీ వైఫ్ దగ్గర కానీ, అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్, స్పెషలీ తెలుగు స్టేట్స్లో అంత ఈజీ కాదు.
సో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి కస్టమర్ని, బెస్ట్ ప్రైస్ ఇవ్వండి. కంపేర్ టు ఆల్ ది అదర్ ఆర్ కంపిటీటర్స్ అనుకోండి, నేను చెప్పాను ఇంతకుముందు కూడా, వీఆర్ ది నెంబర్ 1 ఇన్ దిస్ బిజినెస్ ఓకే. స్టాట్స్. ఎందుకంటే కస్టమర్ని టాప్ ప్రయారిటీ. ఒకసారి కస్టమర్ మా దగ్గరికి వచ్చాడంటే మీరు రెఫర్ చేయటం కానీ రిపిటేటివ్గా మా దగ్గరికి రావటం కానీ ఇది చాలా నార్మల్. మాకు ఇది చాలా నార్మల్ ప్రాక్టీస్ ఇది. ఓకే. ఓకే. మా గూగుల్ రివ్యూస్ కూడా మీరు చెక్ చేసుకోండి. మేము ఏ రకమైన మాల్ ప్రాక్టీస్ ఏది లేదు అందులో. ఏదున్నా ఇట్ ఈస్ ఆల్ జెన్యూన్. ఓకే సార్, మార్జిన్స్ అని ఒక పాయింట్ మీరు చెప్పారు కదా, అంటే ఇందులో కూడా మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మార్జిన్స్ ఉంటాయా? మేము బిజినెస్ చేస్తున్నాం అమ్మా, 100% వీ డూయింగ్ ఇట్ ఫర్ ప్రాఫిట్. సో మార్జిన్స్ లేకుండా ఎట్లా? మేము బిజినెస్ చేసి. అంటే ఎలాంటి మార్జిన్స్ అడుగుతూ ఉంటారు జనాలు? అడుగుతుంటారా మిమ్మల్ని? మేము వి బయింగ్ యువర్ గోల్డ్, అందులో ఏదో మినిమల్ మార్జిన్స్ తో మేము చేస్తాం. అందుకే మిగతా వాళ్ళతో కంపారిజన్ టు ఆల్ ది అదర్ ఓకే, మీరు బెస్ట్ ఇస్తారు. మేము బెస్ట్ ప్రైస్ ఇస్తాం. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ ఇవి మనకి? లైక్ మీకు స్టోర్ విజిట్స్ అంటే లైక్ మీ దగ్గరికి, మీ బ్యాంక్, లైక్ మా దగ్గర మొత్తం ఒక 35 బ్రాంచెస్ ఉన్నాయి. 35 బ్రాంచెస్ ఉన్నాయి ట్విన్ సిటీస్ లో, ఆల్ ఓవర్ తెలంగాణ, సమ్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్ర కూడా ఉన్నారు. మా మనుషులు ఆంధ్రాలో కూడా ఉన్నారు. వీ హ్యావ్ గాట్ ఆఫీసెస్ ఇన్ తిరుపతి, విజయవాడ, విజయనగరం, ఇవన్నిట్లో కూడా మా ఆఫీసెస్ ఉన్నాయి. ఓకే, ఆఫీసెస్ ఉన్నాయి. మీకు ఎక్కువ కాల్స్ సార్? ఆఫీస్ మామూలుగా ఆఫీస్కి విజిట్లు ఎక్కువ ఉంటారు? విజిట్ ఉంటుంది, కాల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. కాల్ సెంటర్స్ కూడా కాల్ వస్తుంది. మరి మీరు ఫోన్ చేస్తే అవైలబిలిటీ అంత బాగుంటుంది? ఏ టైంలో అయినా అవైలబిలిటీ కరెక్ట్ ఉంటుంది? అంటే అది ఆఫీస్ వర్కింగ్ అవర్స్, బేసిక్లీ 9 o'clock వరకు ఉంటాం మేము. మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు అవైలబుల్ ఉన్నాం మేము. ఓకే, మార్నింగ్. అది ఎందుకంటే కొంతమంది ఎమర్జెన్సీకి అమ్మాలనుకునేవారు ఏ టైంలో ఫోన్ చేస్తాడో తెలియదు. ఆ యాక్సెస్ కూడా ఉంది. అంటే మరీ ఎమర్జెన్సీ అయితే కూడా ఆ పాసిబిలిటీ కూడా అది కూడా ఉంది మా దగ్గర. అది కూడా ఉంది మీ దగ్గర. ఫస్ట్ టైం గోల్డ్ అమ్మాలనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అండ్ మీ దగ్గరికి వచ్చేందుకు అమ్మాలి? ఎవరికైనా ఫస్ట్ అమ్మే వాళ్ళకి, ఎవరైనా అమ్మ కస్టమరు ఫస్ట్ చెప్పేది మీకు ఎవరు బెస్ట్ ప్రైస్ ఇస్తే వాళ్ళకి అమ్మండి. మా దగ్గర ఎందుకు అమ్మాలంటే మేము బెస్ట్ ప్రైస్ ఇస్తాం కాబట్టి. మీరు ఇప్పుడు గోల్డ్ అమ్ముతున్నారు, మీరు ఆబ్వియస్గా నలుగురు దగ్గర ఎంక్వైరీ చేసుకుంటారు. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మేమే మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తాం. అందులో అసలు డిస్కషన్ లేదు. ఇక అసలు దేర్ ఇస్ నో డిస్కషన్. ఇందులో కస్టమర్ ఏం లాస్ అవ్వరు కదా సార్? అమ్మడానికి, బంగారం అమ్మడానికి మీ దగ్గరికి వచ్చిన కస్టమర్, ఏ కస్టమర్ లాస్ అవ్వడు కదా? కస్టమర్కి లాస్ అంటే ఆయన కొనుక్కునే ప్రైస్ మా దగ్గర రాదుగా, ఎందుకంటే అప్పుడు మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ పడతాయి కాబట్టి ఆ నష్టం అయితే ఉంటుంది. బట్ ప్రైస్ పెరిగిపోతే కస్టమర్కి ఏమి నష్టం రాదు. ఈ రోజు ఎగ్జిస్టింగ్ ప్రైస్, ఈ రోజు ఏదైతే మార్కెట్లో ఎగ్జిస్టింగ్ ప్రైస్ ఉందో, మీరు నలుగురు దగ్గర ఈ ప్రైజ్ని మేమిచ్చే ప్రైస్ కన్నా బెటర్ ప్రైస్ ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. కస్టమర్ ఒకసారి చెప్పానుగా, బెస్ట్ ప్రైస్ ఇస్తాం మేమే. థ్యాంక్ యూ అండి రాజశేఖర్ గారు. చాలా షార్ట్ కట్లో, చాలా స్వీట్గా, చాలా మంచిగా అందరికీ అర్థమయ్యేలా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. లైక్ ఎవరికైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, లేకపోతే బంగారం అమ్మాలనుకున్నా కూడా, కింద మీకు కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. దానికి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్లు కానీ, ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు see you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.